వెల్కమ్ టు వర్ణ ఫెరీ టేల్స్. ఒక చిన్న ఊరిలో రవి అనే బాబు తన తాతయ్య నుంచి పాత గాజు జారు పొందాడు. ఇది నీ భవిష్యత్తు బాబు అని తాతయ్య చెప్పారు. రవి మొదటి రోజు ₹1 వేశాడు. చిన్నదైనా మొదటి అడుగు. బెల్లమిఠాయి టెంప్ట్ చేసినా జారులో వేసే నాణే ఒక్కోసారి ఎంతో విలువైనదనిపించింది. రోజులు గడుస్తూ జారు నిండుతోంది. ప్రతి నాణే, ప్రతి ఊహ ఒక ఆశ. 1 సంవత్సరం తర్వాత తన జారు సహాయంతో రవి తన కలల సైకిల్ కొనుగోలు చేశాడు. సైకిల్ మీద పుస్తకాల క్రేట్ పెట్టి ఊర్లో పిల్లలకి కథలు అమ్మటం మొదలుపెట్టాడు. ఆ సైకిల్ ఒక మొబైల్ లైబ్రరీ అయ్యింది. తర్వాత అదే ఓ చిన్న పుస్తక దుకాణంగా మారింది. ఈ కథ యొక్క నీతి, కొద్దిగా అయినా పొదుపు చేస్తే అది భవిష్యత్తును వెలుగులు నింపుతుంది. మా వీడియోని చూసినందుకు మీకు కృతజ్ఞతలు.